శివాజీ వ్యాఖ్యల్ని ఖండిస్తూ నాన్వేష్ వీడియోలు పెడుతున్నాడు వరుసగా. సో ఆయన లాజిక్ ఏంటంటే శివాజీ చెప్పిన అంటే బట్టలు మీరు బాగా వేసుకోకపోతే రేపులు జరుగుతాయి అనేది ఎసెన్స్ ఆఫ్ ద శివాజీ స్పీచ్. సో మీరు బట్టలు బాగా వేసుకుంటే అసలు ఇబ్బంది ఉండదు, మీరు చీర కడితే నమస్కారం చేయాలనిపిస్తుంది, ఇంకోటి వేసుకుంటే ఇంకోటి చేయాలనిపిస్తుంది అనేది ఆయన ఎసెన్స్. ఎందుకంటే ఇంతకుముందు మాట్లాడింది కూడా శివాజీ వీడియోలన్నీ బయటకు వచ్చాయి. సో శివాజీ బేసిక్గా ఏంటంటే శివాజీ కాదు, కొన్ని కోట్ల మంది అభిప్రాయాలు అవే, ముఖ్యంగా మగవాళ్ళ అభిప్రాయాలు, చాలామంది ఆడవాళ్ళ అభిప్రాయాలు కూడా అదే. అంటే స్త్రీలు పద్ధతిగా బట్టలు వేసుకుంటే రేపులు జరగవని. దానికి ఏమీ డేటా లేదు, దాన్ని సపోర్ట్ చేసే ఇదేమీ లేదు ఎవరి దగ్గర. ఇది ఎమోషనల్గా మాట్లాడటమే. ఎందుకంటే చాలా విషయాల్లో ఎమోషనల్గా మాట్లాడుతుంటారు, డేటా ఉండదు వాళ్ళ దగ్గర. 97% రేపులు తెలిసిన వాళ్ళు బంధువులే చేస్తుంటారు. వాళ్ళు బట్టలు చూసే ఇంకోటి చూసి చేయరు, వాళ్ళకి అందుబాటులో ఉంది కాబట్టి చేస్తుంటారు. ఆ మధ్య ఒక అమ్మాయి వాళ్ళ మేనమామలు రేపు చేస్తే తర్వాత పెద్ద అయినాక అడిగింది, మేనమామలు మీరు ఎందుకు నన్ను ఇలా చేశారంటే బికాస్ వీ క్యాన్ అని చెప్పారు. అంటే నువ్వు అందుబాటులో ఉన్నావు, నువ్వేమి మమ్మల్ని ఏం చేయలేవు కాబట్టి చేశామని అంత కేర్లెస్గా చెప్పారు ఆ సమాధానం. సో డేటా అది 97%, ఓన్లీ 3%, 3 నుంచి 4% మాత్రమే కొత్త వ్యక్తులు అపరిచితులు రేపులు చేస్తున్నారు. సో ఈ చర్చ అంతా కూడా ఈ 3%, 4% చుట్టే జరుగుతుంది. వాళ్ళు కదా బట్టలు చూసి ఇన్స్పైర్ అవ్వాలి, మిగతా వాళ్ళు బట్టలకు సంబంధం లేదు. అంటే మన చాలా విశ్లేషణలో డేటా లేకుండా ఎమోషనల్గా డిస్కషన్ జరుగుతుంటాయి. ఏదో ఒక సైడ్ తీసుకోవడం, రెచ్చిపోయి మాట్లాడడం, అవతలని చంపేయాలని నరికేయాలన్న స్థాయికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంటుంది. ఎప్పుడు కూడా ఆర్గ్యుమెంట్లో దేర్ షుడ్ బి లైట్ నాట్ హీట్ అంటారు, కానీ ఇక్కడ రివర్స్, లైట్ అనేది లేదు, ఓన్లీ హీటే ఉంది. ఈ హీట్ కొద్ది రోజుల తర్వాత చల్లబడిపోతుంది. ఈ టాపిక్ యథావిధంగా ఎవరి బట్టలు వాళ్ళు వేసుకుంటానే ఉంటారు, ఎవరిని ఏమీ చేసేది ఏమీ లేదు. ఒకవేళ కేసులు పెట్టినా కూడా ఆ కేసులు పరిష్కరించే పరిస్థితి కూడా లేదు. ఆల్రెడీ కోర్టులో 5 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి, పెండింగ్లో ఉన్నాయి. హత్యల కేసులే 7 ఏళ్ళు 8 ఏళ్ళు అవుతుంటే హత్య కేసులే జరగట్లా. ఇప్పుడు ఈ కేసులు ఏం జరుగుతాయి, ఏమీ జరగదు. సో ఈ కాంటెక్స్లో ఇప్పుడు నాన్వేష్ అనే అతను వెరీ పాపులర్. అంటే నాకు తెలిసి ట్రావెల్ వ్లాగర్స్లో ఇతను నెంబర్ 1 పాపులారిటీలో. ఇతని కంటే ఎక్కువ తిరిగే వాళ్ళు ఉండొచ్చు, ఇంకా బాగా మాట్లాడే వాళ్ళు ఉండొచ్చు. కానీ ఇతను ఎందుకు పాపులర్ అయ్యాడంటే ఇతను లాంగ్వేజ్ ఆ శ్రీకాకుళం భాషలో మాట్లాడడం, కొంచెం సరదాగా ఉండడం, కొన్ని విషయాల్లో కరెక్ట్గా కూడా చెప్పడం, టూరు వెళ్ళాలనుకునే వాళ్ళకి ఆయా దేశాల కల్చర్ గురించి చెప్పడం, ఇదంతా కూడా ఆయన పాపులర్ అయింది. ఆయన దాదాపు 25 లక్షలు ఎంతో సబ్స్క్రైబర్లు ఉన్నారు, నెలకు 30 లక్షల ఆదాయం కూడా తనకు ఉంది. సో ఒక రకంగా అతను చాలామంది ట్రావెలర్స్ కూడా ఇన్స్పైర్ అయ్యారు అతను చూసి. సో ఈ నేపథ్యంలో ఏంటంటే ఈ ట్రావెలర్స్ చాలామంది కూడా కొన్ని వివాదాల్లో కూడా చోటు చేసుకోవడం కనిపిస్తుంది. ఇతను కూడా గతంలో ఇతర ట్రావెలర్స్తో వివాదాలు ఉన్నాయి అతనికి. అట్లాగే అనేక వివాదాస్పదమైన అంశాల్లో తలదూర్చి గతంలో వైసీపీకి కామెంట్ చేస్తే వైసీపీ వాళ్ళందరూ ఇది చేయడం, తర్వాత వైసీపీకి క్షమాపణ చెప్పాడు. అట్లాగే ఆయన రాజకీయాల్లో కూడా జోక్యం చేసుకోవడం, వివిధ వివాదాల్లో జోక్యం చేసుకోవడం, అట్లాగే బెట్టింగ్ యాప్స్కి సంబంధించి కూడా అతను చాలామందితో గొడవలు పడ్డాడు. చివరికి సజ్జనార్ కూడా అతను మెచ్చుకున్నాడు. ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు ఏమైందంటే ఈ వివాదంలో అతను తలదూర్చి నిజానికి అతనికి సంబంధం లేకపోవచ్చు, కానీ అతను కూడా తలదూర్చి శివాజీకి యాంటీగా కామెంట్లు చేయడం మొదలుపెట్టాడు. మామూలుగా అతను ఎవరైనా తలదూర్చవచ్చు, అతను ఎందుకు దూర్చాడని అడిగే హక్కు మనకు లేదు, అతని అభిప్రాయం చెప్పచ్చు. కానీ అతను ఏం చేస్తున్నాడంటే బండబూతులతో మాట్లాడుతున్నాడు, చాలా దారుణమైన బూతులు. మామూలుగా పబ్లిక్ వీడియోలో ఎవరు అలా మాట్లాడరు, అలాగే అంతా మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు ఆయన ఎవరు గరికపాటి 55 ఏళ్ళు నాకే మూడు వస్తుంది, అలాంటి బట్టలు వేసుకుంటే జీన్సు టైట్ బట్టలు వేసుకొని వెళ్తుంటే నాకే మూడు వస్తుందని ఆయన చెప్తే నీకు 3 రావాలంటే నీది కట్ చేయాలని చెప్పాడు. అట్లాగే శివాజీది కూడా ఇట్లా బట్టలు వేసుకోవడం వల్ల రేపు చేస్తుంటే వాళ్ళది కూడా కట్ చేస్తే సరిపోతుంది అన్నాడు. ఇలాగా అతను అంటే ఒక తీవ్రమైన ఆవేశంతో అతను పర్సనల్గా ఎవరో అతని చెల్లెనో అక్కనో భార్యనో అన్నట్టుగా రియాక్ట్ అయ్యాడు. అంత అవసరం లేదు. మామూలుగా అయితే నీ అభిప్రాయం తప్పు అని చెప్పొచ్చు. నేను అనేక దేశాల్లో నిజానికి అతనికి విపరీతమైన ఎక్స్పీరియన్స్ ఉంది, అతనికి ఉన్న ఎక్స్పీరియన్స్ మనకు ఎవరికి లేదు. ఎందుకంటే అతను దాదాపు 150 దేశాల్లో వివిధ కల్చర్స్లో వివిధ సంస్కృతుల్లో ఎలాంటి బట్టలు స్త్రీలు వేసుకుంటున్నారు, అక్కడ రేపులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ అతనికి తెలుసు క్షుణ్ణంగా.
ఎందుకంటే ప్రత్యక్షంగా చూశాడు. మనం డేటా చదువుకుంటాం కానీ అతను ప్రత్యక్షంగా చూశాడు, వాళ్ళతో కలుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. కాబట్టి అతను ఇంకా బాగా చెప్పి ఉండొచ్చు యాక్చువల్గా. అంటే నేను ఈ దేశాల్లో చూశాను, ఈ దేశాల్లో ఇలాంటి బట్టలు ఉంటాయి, ఈ దేశాల్లో ఇలా ఉంటాయి, ఇక్కడ రేపులకి ఈ కారణాలు ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి అనేది చెప్పుంటే మోర్ కనెక్ట్ అయ్యింది అది.